ప్రముఖ నిర్మాత కొడుకైనంత మాత్రాన హీరోగా రాణిస్తాడనే గ్యారంటీ లేదు. అలా ఫెయిల్ అయిన వారు ఉన్నారు. అయితే ఒక హీరో నో అని చెప్పడం వల్ల అర్జెంటుగా తన కుమారుణ్ణి హీరోగా సినిమా తీయాల్సి వచ్చింది నిర్మాత డి రామానాయుడు గారికి. అది ఎలా జరిగిందంటే, కృష్ణ హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ చిత్రానికి సన్నాహాలు చేశారు రామానాయుడు. అప్పట్లో కృష్ణ చాలా బిజీ హీరో. డేట్స్ విషయంలో సమస్య వచ్చేసరికి మరో నిర్మాతతో కలిసి భాగస్వామ్యంలో ఆ చిత్రం తీయమని రామానాయుడుకు సూచించారు కృష్ణ. అందుకు ఆయన సుముఖంగా లేరు. దాంతో తప్పనిసరి పరిస్థితిలో కృష్ణ నో చెప్పాల్సి వచ్చింది. అప్పుడు మరో హీరో కోసం రామానాయుడు చూస్తుండగా సన్నిహితులు కొందరు సురేష్ బాబును కానీ వెంకటేష్ బాబును కానీ హీరోగా పరిచయం చేయవచ్చు కదా అని సూచించారు. సురేష్ బాబుకు మొదటి నుంచి నటన మీద ఆసక్తి లేదు. వెంకటేష్ మాత్రం స్కూలు సెలవుల అవకాశం ఉన్నప్పుడల్లా సరదాగా చాలా పాత్రల్లో నటించేవాడు. అప్పుడు వెంకటేష్ విదేశాలలో చదువుకుంటున్నాడు. రామానాయుడు గారు ఫోన్ చేసి ఇలా హీరోగా నటించే అవకాశం గురించి చెప్పేసరికి వెంకటేష్ ఉత్సాహంగా స్పందించాడు. వెంటనే అతను ఇండియాకి రప్పించి నటన, నాట్యం వంటి విభాగాల్లో శిక్షణ ఇప్పించి అతనితో కలియుగ పాండవులు చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం శతదినోత్సవ సభకు కృష్ణను ఆహ్వానించారు రామానాయుడు. అప్పుడు ఈ కొత్త హీరోను అభినందిస్తూ వెంకటేష్ హీరో కావడానికి నేనే కారణం అని చమత్కరించారు కృష్ణ.